మేడారం జాతర సమ్మక్క సారక్కల నిజకథ. తెలంగాణ అరణ్యాల్లోని మేడారం గ్రామంలో ప్రతి రెండేళ్లకోసారి జరిగే ఈ మహాజాతర వెనుక ఒక గొప్ప గిరిజన గాథ ఉంది. ఇది భక్తి మాత్రమే కాదు, గౌరవం, ఆత్మగౌరవం, అణిచిరేతకు ఎదురు నిలిచిన తల్లీ కూతుళ్ల వీరగాథ. సమ్మక్క ఎవరు? సమ్మక్క కోయ గిరిజన తెగకు చెందిన మహాధైర్యవంతురాలు. కథనం ప్రకారం ఒకసారి అడవిలో వేటకు వెళ్లిన కోయ నాయకులు ఒక పసిబిద్దను పులుల మధ్య వెలుగుతూనే కనిపించగా చూశారు. ఆ శిశువునే తమ గ్రామానికి తీసుకెళ్లి పెంచారు. ఆమె సమ్మక్క. పెరిగే కొద్దీ సమ్మక్కలో అసాధారణ ధైర్యం, నాయకత్వం కనిపించాయి. ఆమెను గిరిజన నాయకుడు పగిడిద్దరాజుతో వివాహం చేశారు. సారలమ్మ ఎవరు? సారలమ్మ సమ్మక్క కుమార్తె. తల్లిలాగే ధైర్యం, న్యాయం కోసం పోరాడే స్వభావం ఆమెకు వారసత్వంగా వచ్చింది. కాకతీయుల అన్యాయానికి ఎదురు తిరిగిన గాథ. ఆ కాలంలో కాకతీయ డైనస్టీ రాజ్యం గిరిజనులపై కఠిన పన్నులు విధించిందని చెబుతారు. అడవుల్లో జీవించే కోయలకు ఆ పన్నులు చెల్లించడం అసాధ్యం. దీనికి సమ్మక్క సారక్కలు తీవ్రంగా వ్యతిరేకించారు. పన్నుల వసూళ్ల కోసం వచ్చిన సైన్యానికి గిరిజనులు ప్రతిఘటించగా యుద్ధం చెలరేగింది. ఈ యుద్ధంలో సారక్క గాయపడి వీరమరణం పొందిందని, సమ్మక్క కూడా చివరివరకూ పోరాడి అడవిలో అదృశ్యమైందని గిరిజన వాగ్మయం చెబుతోంది. కుంకుమ భరణి సమ్మక్క చిహ్నం. సమ్మక్క అదృశ్యమైన చోట గిరిజనులు ఒక కుంకుమ భరణి అంటే కుంకుమతో నిండిన పాత్ర కనిపించిందని నమ్మకం. అదే ఆమె దివ్యరూపంగా భావించి ఆ స్థలాన్ని పూజిస్తారు. సారక్కకు కూడా ప్రత్యేక స్థలం ఉంది. భక్తులు ఇక్కడ బెల్లం అంటే బంగారం సమర్పిస్తారు. దీనిని బంగారంగా పిలుస్తారు. తమ కోరికల బరువుతో సమానంగా బెల్లం పెట్టే ఆచారం ఇప్పటికీ కొనసాగుతోంది. ఎందుకు ఇంత పెద్ద జాతర? ఈ గాథను జ్ఞాపకం చేసుకుంటూ లక్షలాది మంది గిరిజనులు, భక్తులు మేడారానికి చేరుతారు. ఇది కేవలం పండుగ మాత్రమే కాదు, గిరిజన ఆత్మగౌరవానికి ప్రతీక. అందుకే మేడారం జాతరను ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తిస్తారు. సందేశం. సమ్మక్క సారక్కల కథ మనకు చెబుతోంది: అన్యాయానికి ఎదురు నిలబడాలి, ఆత్మగౌరవం కోసం పోరాడాలి. తల్లీ కూతుళ్ల ధైర్యం తరతరాలకు ప్రేరణ. మేడారం జాతర అనేది భక్తి, చరిత్ర, గిరిజన గౌరవం కలిసిన జీవంతమైన స్మృతి.